వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఈరోజు మనం అరటి పువ్వు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అసలు రోటి పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా అరటి పువ్వుతో పచ్చడి చేసి పెట్టారంటే కనుక అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీ అందరికీ ఇది తప్పకుండా నచ్చే రెసిపీ అండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ముందుగా ఈ అరటి పువ్వు పచ్చడిని తయారు చేయడం కోసం ఒక అరటి పువ్వును తీసుకుని ఇలా పైన ఉన్నటువంటి రేకులన్నిటినీ తీసేయాలండి. ఈ రేకుల కింద చిన్న చిన్న పువ్వులు లాంటివి ఉంటాయన్నమాట. ఆ అరటి పువ్వులన్నిటినీ మనం సెపరేట్ చేసుకోవాలి. ఇలా అన్ని రేకుల కింద ఉన్నటువంటి పువ్వులన్నిటినీ మనం ఒలిచేసుకోవాలండి. ఇలా ఒలిచేటప్పుడు చేతులు నల్లబడతాయండి. అందుకని ముందుగా మనం ఒలిచేటప్పుడే ఆయిల్ని చేతులకు అప్లై చేసామంటే కనుక చేతులు నల్లబడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. మనకి ఈ అరటి పువ్వుల్లో స్ట్రైట్గా ఒక కాడలాగా ఉంటుందన్నమాట. ఆ కాడలన్నిటినీ తీసేయాలి. అన్ని అరటి పువ్వుల్లో ఉన్నటువంటి కాడలన్నిటినీ తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటి పువ్వులను ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు వీటిని ప్రక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో 7-8 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఆయిల్లో నుండి వీటిని సెపరేట్ చేసేసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు నీళ్ళలో క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అరటి పువ్వుల్ని వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఇవి మనకి ఏంటంటే దగ్గరకయ్యి మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే కనుక ఇవి మనకి చక్కగా దగ్గరకయ్యి మెత్తబడతాయండి. ఇలా మెత్తబడిన తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ దినుసులు ఉన్నాయి కదా, ముందు మనం వేయించుకున్నాము, పచ్చిశనగపప్పు, శనగపప్పు, అవి ఎండుమిర్చి, వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలండి. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అరటి పువ్వు, ఆ అరటి పువ్వును కూడా వేసుకోవాలండి. వేసుకుని ఉప్పును కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టాలండి. మనకు తెలిసిన విషయమే కదా, ఏ పచ్చడైనా సరే మనకు తాలింపులోనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ తాలింపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2-3 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా వేయించుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అరటి పువ్వు పచ్చడి, ఆ పచ్చట్లో వేసుకుని కలుపుకోవాలండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి అరటి పువ్వు పచ్చడి రెడీ అయినట్లే. దీన్ని చక్కగా మీరు వేడివేడి అన్నంలో తిన్నట్లయితే కనుక ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.